ఇంతకుముందు ఇదే వేదిక మీద మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కుంభకోణం యొక్క వివరాలను కూడా చాలా వివరాలతో మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. దీనికి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కుంభకోణమే లేదు, కేవలం మేము 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చాము, కానీ మతి లేకుండా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకు నేను పిల్లలకు న్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక 2 వారాల క్రితం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకన్నా ముందు మరి లక్ష్మణ్ కుమార్ గారిని, పాపం అజరుద్దీన్ గారిని పంపించి వాళ్ళతో కూడా ఇదే మాట వాళ్ళే వేయించారు, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. అక్కడ కూడా వాళ్ళతో ఏం చెప్పారు, మేము పిల్లలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అవి పెంచాం, ఇవి పెంచాం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అసలు పిల్లలకు రావాల్సిన న్యాయమైన వస్తువులు మేము అందిస్తుంటే మీరు కక్ష కట్టి వాళ్ళకు రాకుండా చేస్తున్నారు అని చెప్పి మా మీదనే దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి ఉంది. ఇక ఇప్పటికీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు పాఠ్య పుస్తకాలు కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ, అదేవిధంగా మరి బీటీ డ్రెస్సులు కానీ, నైట్ డ్రెస్సులు కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు, పిల్లలు తమ వస్తువులు, తమ బట్టలు, అదేవిధంగా నోట్ పుస్తకాలు కానీ, విలువైన వస్తువులు, తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్సులు కానీ, అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ, ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది. ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పప్పు దినుసులు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కూడా ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపుగా 1 నెల రోజులు అవుతుంది. పిల్లలు వచ్చినారు స్కూళ్ళలో. పప్పు ఎవరు ఇవ్వాలి, ఉప్పు ఎవరు ఇవ్వాలి, కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మటన్ ఎవరు ఇవ్వాలి, చికెన్ ఎవరు ఇవ్వాలని ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్ట్లు. అక్కడ కూడా ఎన్నో గడబడి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వ్యవస్థ గాడిలో పడ్డది. నేను చాలాసార్లు ఈ వేదిక మీద చెప్పిన, కేసీఆర్ గారి హయాంలో ఈ విధంగా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఈ మాట మాత్రం మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఆ హయాంలో నేను అధికారిని. ఇప్పుడు మీరు ఏ సవ్యసాచి ఘోష్ గారితోనైతే మీరు ఈ పనులన్నీ చేయిస్తున్నారో, నేను ఆ విధంగానే 6 రోజుల్లో మేమందరం అధికారులుగా పనిచేసినాం. కానీ మీలాగా ఎప్పుడు పనిచేయలేదు. అప్పట్లో ఏప్రిల్ నెలలోనో, మార్చి నెల లేదా ఏప్రిల్ నెలలోనో, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల రాబోయే విద్యా సంవత్సరానికి ముందనే ప్లాన్ చేసుకునేవాళ్ళు. మీరు ఇప్పటికీ పిల్లలకు ఏం కావాలనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన రాలేకపోతున్నారు. ఇది మొట్టమొదట మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇష్టమన్నా లేకపోయినా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ తెలంగాణలో ఇప్పటికి 15 మంత్రులు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రితో గారు కలిపి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మఫత్లాల్ అనేటువంటి 16వ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. అదే విధంగా ఈ రమేష్ జైను, నిరంజన్ జైను వీళ్ళతో కూడా వాళ్ళని మంత్రులుగా చేర్చండి. మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారో ఎమ్మెల్సీలు ఇవ్వరో మీ ఇష్టం, వాళ్ళని మంత్రులుగా పెట్టుకోండి. మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి, మీకు కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. ఈ మంత్రులను అనవసరంగా ముందర పెట్టి వీళ్ళతోని మీరు వెనక గూడుకోవడాన్ని నడిపే కార్యక్రమాలు చేయడం కన్నా డైరెక్ట్ మఫత్లాల్కు, అదేవిధంగా నిరంజన్ జైన్కు, అదేవిధంగా రమేష్ జైన్కు వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది. వాళ్ళే దేశమంతా తిరిగి తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు 2 నుంచి 3 నెలలు. అట్లనే బడ్జెట్లో కూడా
కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు ఎన్ని, రేవంత్ రెడ్డికి సబ్ హెడ్ పెట్టి ఈ కేటాయింపులు ఎన్ని, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, మూటలు పోవడానికి ఇన్ని గన్ని బ్యాగులు కావాలి అని చెప్పి మీరు పెట్టండి. ఇవన్నీ తెలంగాణ వ్యవస్థని ఈ విధంగా దోచుకునే ఒక పథకం ఉంది. ఆ పథకంలో ఈ బడ్జెట్ లో మల్లు బడ్డీ విక్రమార్తో ప్రవేశపెట్టండి. ఈ ముసుగులో గుద్దులాంటిది. ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చే వస్తువుల గురించి చూద్దాం. ట్రంక్ బాక్సెస్, యుటెన్సిల్స్. ఇది గతంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని శాఖలు కూడా ఒకటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కి తీసుకొచ్చారు. ఇక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అయితే దాని మీద మరొక బ్లాక్ బస్టర్ సినిమా తీయచ్చు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అన్ని పాఠశాలలకు అన్నప్పుడు దాంట్లో ఎస్సీ పాఠశాలలు వస్తాయి, ఎస్టీ పాఠశాలలు వస్తాయి, బీసీ పాఠశాలలు వస్తాయి, మైనారిటీ పాఠశాలలు వస్తాయి, ఇంకా అన్ని పాఠశాలలు వస్తాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి మీద విమర్శలు వస్తున్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను, అజరుద్దీన్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఈ డబ్బులు వచ్చే వ్యవహారం ఉన్నప్పుడు, ఈ డబ్బులు ఏ విధంగా రావాలన్నప్పుడు మాత్రం ఏదో స్టార్ హోటళ్లలో మీటింగ్లు అవుతున్నాయి. ఆ స్టార్ హోటళ్లలో మీటింగ్లు అయినప్పుడు ఈ స్టార్ హోటల్ మీటింగ్లలో వీళ్ళు ఎవరికి కూడా తెలియదు. అక్కడ ఒక జీవో తయారవుతుంది. ఆ జీవో ముసాయిదా సెక్రటరియట్కి వస్తుంది. సెక్రటరియట్ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ ముసాయిదా జీవోను ఫైళ్ళన్ని సర్క్యులేట్ చేస్తారు. మరి సర్క్యులేట్ చేసినప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోవాలిగా ఫైల్, అజరుద్దీన్ గారి దగ్గర కూడా పోవాలి కదా ఫైల్, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దగ్గర కూడా పోవాలి కదా ఫైల్. కేవలం మీకు ఇష్టమైన అధికారులకు వాళ్ళకి ఫైల్ స్టార్ట్ చేయమని చెప్పి ఆ ఫైల్ను డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ఇచ్చేసి ముఖ్యమంత్రి సైన్ చేయించి రోబోట్ జీవో ఒకటి తీసేసి పెట్టేశారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే పొన్నం ప్రభాకర్ గారి సిగ్నేచరే ఉండదు ఇందులో. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఈ వస్తువులన్నీ బీసీ సంక్షేమ శాఖకు కూడా పోతాయి. అజరుద్దీన్ సిగ్నేచరే ఉండదు, కానీ అజరుద్దీన్ డిపార్ట్మెంట్ కు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏ ఫైల్ అయితే తమకు లాభం జరుగుతుందో ఆ ఫైల్లో వీళ్ళ సిగ్నేచర్ ఉండవు, కేవలం ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ ఉండదు. ఇది రెండవ విషయం తెలంగాణపై తెలుసుకోవాలి. ఇక మూడవది, ఈ తెలంగాణలో నేను ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా కొట్లాడుతుంది ఈ స్కామ్ విషయంలో అంటే ప్రజలందరూ కూడా గమనించారు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏమో పిల్లలకు న్యాయబద్ధంగా కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే వస్తువులు వచ్చినాయో ఆ వస్తువులు న్యాయబద్ధంగా పిల్లలకు మొదటి రోజే రావాలనేది మొట్టమొదటి లక్ష్యం. నాసిరకం వస్తువులు కాదు, అత్యంత అద్భుతమైన నాణ్యత ఉన్న వస్తువులు రావాలనేది మా లక్ష్యం. రెండవది, ఈ వస్తువులన్నీ కూడా 99% తెలంగాణ బిడ్డలే తయారు చేసి ఉండాలనేది రెండవ లక్ష్యం. ఎందుకు మేము ఈ మాట మాట్లాడుతున్నామంటే అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం. తెలంగాణలో ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కంపెనీలు పెట్టుకుంటే ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రకరకాల ఇండస్ట్రియల్ పార్కులలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వందలాది మందికి వేలాది మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు తెలంగాణలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి దీంట్లో పెట్టి వారికి సరుకులు తయారు చేస్తే ఆ సరుకులు తయారు చేసే ప్రక్రియలో చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా తెలంగాణలో అందరూ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లోనే నాకు గవర్నమెంట్ జాబులు కావాలి అని అనడమే కాకుండా మేము మా కాళ్ళ మీద కూడా మేము బతకగలమనే చిన్న కుటీర పరిశ్రమలు కానీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME అనే సంస్థలు ఇవన్నీ కూడా బతుకుతాయి. దానివల్ల సంపద అనేది ప్రజాస్వామీకరించబడుతుంది అన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పని చేస్తున్నది. మేము ఓపెన్ ఉన్న విషయంలో మాకు ఎలాంటి దాపరికాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 10,000 మంది కాంట్రాక్టర్లను తయారు చేశారు అన్ని వర్గాల నుంచి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టబడుతున్నది అన్న విషయం కూడా మేము